ఆర్టీసీ ఉద్యోగం అంటేనే ఎన్నో ఒడిదుడుకులతో కూడిన పని. ముఖ్యంగా కండక్టర్ల విషయానికి వస్తే ఎంతో కష్టంగా ఉంటుంది. బస్సులో కొంచెం రద్దీగా ఉంటే చాలు మనం ఎంతో చిరాకు పడుతూ ఉంటాం. అలాంటిది గత 24 సంవత్సరాల నుంచి కండక్టర్గా ఉద్యోగం చేస్తూ ఎంతోమందికి ఆదర్శంగా నిలుస్తున్నారు. ప్రేమగా మాట్లాడుతూ ఆప్యాయంగా ఉంటూ టికెట్స్ అమ్ముతున్నారు. దీన్ని ముఖ్యంగా ప్రత్యేకంగా ఎండి సజ్జనార్ గారే ఆయన ఎక్స్లో పోస్ట్ చేయడం జరిగింది. ఇంతకీ ఆవిడ పేరు ఏంటి అంటే అనూపారాణి. ఈవిడ కండక్టర్గా రాజేంద్ర నగర్ డిపోలో పనిచేస్తున్నారు. ప్రస్తుతం నేను రాజేంద్ర నగర్ డిపోలో ఉన్నాను. ఆవిడని అడిగి మిగతా విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అమ్మ, ముఖ్యంగా మీకు కంగ్రాచులేషన్స్. ఎవరైతే సజ్జనార్ గారు ఉన్నారో ఆయనే ప్రత్యేకంగా మిమ్మల్ని ఆదర్శంగా తీసుకుంటూ అభినందిస్తూ ఎక్స్లో పోస్ట్ చేయడం జరిగింది. మీకు ఎలా అనిపిస్తుంది? చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము. ఈ ప్రౌడ్నెస్కి అంతా ఫస్ట్ ఆఫ్ ఆల్ మా డిఎం సార్కే. ఎందుకంటే సార్ చెప్పడం వల్ల మేము ఇంత అట్రాక్ట్ అయిపోయినాం. చెయ్యాలి ఖచ్చితంగా, మన డ్యూటీ మనం ఖచ్చితంగా మంచిగా చేయాలి, ప్యాసింజర్లు మన వాళ్ళు అనే ఫీలింగ్ మాకు వచ్చింది. 24 ఇయర్స్ నుంచి ఇదే డిపో, ట్రైనింగ్ అపార్ట్మెంట్ ఇదే, మేదీపట్నం నుండి ఎల్బీ నగర్. మన డ్యూటీ కదా, అరే మనం చేసింది ఇట్లా గుర్తింపా చేసినాం క్యాజువల్గా. కానీ సార్ ఇంత హ్యాపీగా ఫీల్ అయిపోయారు సార్ కూడా అనేది నాకు ఇంకా డబల్ ఫీలింగ్ అయిపోయింది. నేను డిగ్రీ చేశాను. మ్యారేజ్ కాకముందు ఇంటర్లో జాబ్ వచ్చింది నాకు. ఇంటర్లో జాబ్ వచ్చినాక మా సార్ ఏం చేశారు, డిగ్రీ చేయించారు. డిగ్రీ చేశాక 6 months గ్యాప్ ఉంటే ఏం చేసిండు, పీజీడీసీఏ కంప్యూటర్ చేస్తూ ఇంగ్లీష్, ఎంఏ లిటరేచర్, ఎంఏ సోషాలజీ ఇవి చదివాను. మళ్ళీ గ్రూప్ 1 కోచింగ్ పంపించారు. 10 months తీసుకున్నాను. ఏం తెలియని వయసులో వచ్చాను నేను. కరెక్ట్ ఎగ్జాక్ట్ 18 yearsకి గవర్నమెంట్ జాబ్ కదా, చెయ్యాలి బాగుంటుంది అనేది అంతే. ప్రయాణికులకే చిరాకు వస్తుంటుంది ఇంత రద్దీని చూసి. మీకు ఎప్పుడు చిరాకు అనేది రాలేదా? రాదు మనం చేసే డ్యూటీ అది కదా, రాదు. నాకు రాదు అసలు. ఎంతసేపు ఉన్నా ఏమున్నా అసలు జనాలు లేకపోతేనే నాకు చిరాకు వస్తుంది. పిల్లలు ఉంటే, పెద్దవాళ్ళు ఉంటే హ్యాపీగా ఉంటుంది. బస్ ఫుల్ ఉండాలి కదా. మీకోసం అని చెప్పేసి ప్రత్యేకంగా మీరు వచ్చేదాకా ఆగే ప్రయాణికులు కూడా ఉంటారంట, అది నిజమేనా? నిజమే, షూర్, 100%. స్టూడెంట్స్ ఉంటారు, కాలేజ్ స్టూడెంట్స్, మళ్ళీ వ్యాపారం చేసి చిరు వ్యాపారాలు ఉంటాయి కదా, పూల దందాలు, ఇంకేంటి కూరగాయల వ్యాపారాలు, ఎంప్లాయీస్, ముసలోళ్ళు ఖచ్చితంగా ఉంటారు సార్. వాళ్ళని ఎక్కియడం, దించడము, దిగగానే అమ్మ బిడ్డ అని కడుపు చల్లగుండా అంట. బస్ వాళ్ళు దిగే వరకు ఆపాలి కదా మనం. అదా వర్క్ మర్చిపోతాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేస్తున్నాం అనేది తెలీదు. వాళ్ళకి మంచి అరే చేస్తున్నాం మనం, సేవ చేయాలి. మా డిఎం గారు చాలా మంచివారు, శ్రీనాథ్ గారు చాలా మంచివారు. అయితే దురదృష్టకరం ఏంటంటే మా డిఎం గారు ట్రాన్స్ఫర్ అయిపోవడము, నాకు ఈ వార్త రావడము అంత బాధగా ఉంది చాలా. మా డిఎం గారు ట్రాన్స్ఫర్ చేయడం మాకు అన్నీ, ఇప్పుడు ఆరోగ్యం హెల్త్ ఇష్యూస్ వచ్చినా ఏమొచ్చినా మా డిఎం గారు మాకు మంచిగా చూసుకుంటారు. ఎలా ఉన్నారమ్మా, నాకు ఒక్కదానికి కాదు, ఓవరాల్ డిపోలో 279 కండక్టర్స్ ఉన్నారు, అందరినీ కూడా అడుగుతారు మా సార్. గ్రూప్స్కి కూడా ప్రిపేర్ అయ్యారంట. అంటే ఇక్కడ ఉద్యోగం చేయాలి, గ్రూప్స్కి ప్రిపేర్ అవ్వాలి. ఏ విధంగా మీరు దాన్ని యూటిలైజ్ చేసుకోవాలి? ఫస్ట్ మనకు ఆ కరేజ్ ఉండాలి. నేను చెయ్యాలి ఖచ్చితంగా, నేను గ్రూప్స్ కొట్టాలనేది నాకు ఒక అనిపించింది, ఒక స్పిరిట్ ఉండేది. ఆ స్పిరిట్తోని ఫుల్ఫిల్ చేసినాను. కానీ ఇంటర్వ్యూ వరకు వెళ్ళి నేను ఫెయిల్ అయ్యాను. నెక్స్ట్ టైం మళ్ళా ఇదే గట్టిగా ట్రై చేయాలి చేస్తున్నా. సార్ పిలిచి దగ్గరికి చాంబర్ పిలుచుకొని సన్మానం కూడా చేశారు. ఎవరైతే మీ తోటి ఉద్యోగులు ఉంటారో వారితోటి మీరు ఎలా ఉంటారు, వారు మీతోటి ఎలా ఉంటారు? అక్క చెల్లెలలాగా ఉంటాం. మా పిల్లలు అందరు అక్క చెల్లెల, అంతా నాకన్నా జూనియర్సే కదా వచ్చిన వాళ్ళు. నేను వర్క్ చేయబట్టి 24 years అవుతుంది. పిల్లలు వచ్చి 20 years, 15 years, 10 years. కాబట్టి వాళ్ళు నాకన్నా చిన్న పిల్లలు కాబట్టి అక్క చెల్లెలు. ప్యాసింజర్లను మన ఇంటి వాళ్ళలాగా చూడాలి. అంటే ఉంటారు ప్యాసింజర్లలో కూడా కొంతమంది కోపపడే వాళ్ళు ఉంటారు. 10 members ఎక్కితే 2 members కోపపడే వాళ్ళు ఉంటారు. వాళ్ళని పట్టించుకోవద్దు మనం. 8 members ఇక్కడ గ్రేటర్ దాన్ లెస్ దాన్ చూసుకోవాలి.
గ్రేటర్ దాన్ ఎక్కడ ఉందో అక్కడ చూసుకోవాలి. లెస్ దాన్ 2 మెంబర్సే కదా, వాడిని పట్టించుకోకుండా ముందుకెళ్ళి ఎవరైతే ఉన్నారో కోపంగా ఎవరైతే ఉన్నారో వాళ్ళని పట్టించుకోకుండా వెళ్ళామనుకో వాళ్ళ దారిన వాళ్ళు దిగిపోతారు కదా. ఈ డిపోకి సంబంధించిన మేనేజర్ గారు ఎవరైతే ఉన్నారో శ్రీనాథ్ గారితో ఉన్నాను. సో మీకు ఎలా అనిపిస్తుంది ఆవిడకి ఇలా అడగడం? చాలా గర్వంగా ఉంది సార్. నేను ఒక రాజధాని డిపో మేనేజర్గా మా డిపో నుండి ప్రత్యేకంగా ఈ అనుభవాన్ని చేసిన సేవలను గుర్తించి ఈరోజు ప్రతి మీడియాలో వైరల్ అవ్వడము, ప్రతి ప్రయాణికులకు తెలవడం రాజధాని యొక్క డిపో కార్మికుల పనితనము, చేసే పనితనానికి నేను చాలా గర్వపడుతూ ఉన్నాను. మరి ఈ సంస్థ ఎండి గారు వారు వచ్చిన తర్వాత మన ఉద్యోగులకు చాలా బెనిఫిట్స్ తేవడము, చాలా ఛాలెంజెస్ గ్రాండ్ ఫెస్టివల్ ఛాలెంజ్ అని చెప్పి ఫెస్టివల్ ఛాలెంజెస్, ఈ లక్ష్యం అని కూడా ఇప్పుడు ప్రస్తుతం ప్రోగ్రాం జరుగుతూ ఉంది. అందులో భాగంగా కూడా ఇక్కడ ఉన్న కార్మికులు ప్రతి ఒక్కరూ మేము నిర్దేశించిన టార్గెట్ని తీసుకురావడం జరుగుతూ ఉంది. ఈ డిపోలో 57 మంది లేడీ కండక్టర్స్ ఉన్నారు. వారందరూ ప్రత్యేకంగా బాగా పనిచేస్తారు. ఇక్కడ ప్రతి ఒక్కరు కమిట్మెంట్గా పనిచేస్తారు. ఈ జంట నగరాలలో 25 డిపోలు ఉన్నాయి. ఈ 25 డిపోలలో మా డిపో ప్రత్యేకత, మేము ఈ సిటీలో మాది టాప్ ఈపీకేలో ఉంటుంది, లాభాల్లో ఉంది. మరి దీన్ని ధీటుగా ఇతర డిపో కార్మికులు ఎంప్లాయీస్ కూడా మమ్మల్ని ఆదర్శంగా తీసుకొని చాలా చక్కగా పనిచేస్తూ ఉన్నారు. ఈ యొక్క కండక్టర్ చేసిన సేవలు ప్యాసింజర్స్ని, అంటే ఆమె డ్యూటీ విధి నిర్వహణలో అలసట లేకుండా ప్రతి ప్యాసింజర్, ఎక్కే ప్యాసింజర్ని దిగే ప్యాసింజర్తో మాట్లాడుతూ వారి కుటుంబ విషయాలు కూడా మాట్లాడుతూ, అంటే అసలు డ్యూటీ నిర్వహణలో బాధలు మర్చిపోయి చీకాకు లేకుండా సంతోషంతో నవ్వుతూ ప్యాసింజర్స్తో ఉండడం, మెలగడం అనేది చాలా సంతోషకరమైన విషయం. నిజంగా చెప్పాలంటే ఈ డిపోలో ఈ మా పై ఆఫీసర్స్, ఎండి గారి నుంచి మొదలుకొని మా ఆర్ఎంస్, ఈడీలు, డివిఎంలు అందరూ ఇచ్చే సూచనలు నేను కూడా ఇక్కడ ప్రతిరోజు గేట్ మీటింగ్లో వీళ్ళని మోటివేట్ చేయడము, వారు ఇచ్చిన సూచనలు వీళ్ళకి తెలియజేయడము, మరి సంస్థకు మన ఎండి గారు చేస్తున్న సేవను వారికి గుర్తు చేయడము, మరి వారు ఈ డ్యూటీలో మనకు ఈ సంస్థ మనం పనిచేస్తేనే ఇంకా ముందుంటుంది, మరి సంస్థని మనం కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా మన మీద ఉంది మరి అని చెప్పడం జరుగుతూ ఉంటుంది. మరి మా దగ్గర పనిచేస్తున్న ప్రతి కండక్టర్లు వారి టార్గెట్లను తెస్తూ ఉంటారు. మంచిగా ఎక్కడ కూడా నాకు కంప్లైంట్స్ ఇక్కడ రావు. సామాన్యంగా ఇక్కడ చుట్టుపక్కల తిరిగే బస్సులలో ప్రతి ఒక్క ప్యాసింజర్లు కూడా మాకు ఎప్పుడు ఎటువంటి కంప్లైంట్ చేయడం జరగలేదు. తర్వాత ప్రతి కండక్టర్ల దగ్గర ప్యాసింజర్ల ఫోన్ నంబర్లు ఉండడం గొప్పతనం అండి. ఇక్కడ ఆ ప్యాసింజర్లు ఈ కండక్టర్లతో మాట్లాడి ఎక్కడుంది బస్సు, ఈరోజు వస్తున్నావా లేదా అనే ఒక సత్సంబంధాలను పెట్టుకోవడం చాలా గొప్ప విషయం అండి ఈ డిపోలో. కాబట్టే ఈ డిపో ఈరోజు ముందంజలో ఉంది. అనుపారాణిని ఆదర్శంగా తీసుకొని మిగతా వాళ్ళు కూడా ఇదే విధంగా పనిచేస్తూ ఈ డిపోని ఇంకా ముందుకు తీసుకెళ్తారని చెప్పేసి నేను ఆశిస్తూ ఉన్నాను. అనుపారాణి గారు అందరికీ ఆదర్శంగా నిలుస్తున్న విషయం తెలుస్తుంది. నవ్వు 4 విధాలుగా చేటు అనేది ఒకప్పటి మాట, కానీ అదే నవ్వు, అదే ఆప్యాయతతోటి ఇప్పుడు అందరినీ పలకరిస్తూ, అందరికీ ప్రేమ పంచుతూ టికెట్లు అమ్ముతున్నారు, అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు. ప్రత్యేకంగా సజ్జనార్ గారే వీరిని పిలిచి మరీ వీరికి సన్మానం చేయడం కానీ, వీరిని అభినందించడం కానీ జరిగింది. దీంతో ప్రతి ఒక్కరికి ఆదర్శంగా నిలుస్తున్నారు అనుపారాణి గారు. కెమెరా పర్సన్ జగన్తో అనిల్, V6 న్యూస్, హైదరాబాద్.